హాయ్ హలో సత్య సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. మీ యొక్క కాంపిటీటర్ని యొక్క వెబ్సైట్ని అనలైజ్ చేయాలనుకుంటున్నారా? సో మీ యొక్క కాంపిటీటర్ పోస్ట్ చేసేటువంటి బ్లాగ్ పోస్ట్కి సో ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయో తెలుసుకోవాలా? సో మీ యొక్క కాంపిటీటర్ పోస్ట్ చేసేటువంటి బ్లాగ్స్ లేదా మీ యొక్క కాంపిటీటర్ వెబ్సైట్కి ఎన్ని ఆర్గానిక్ కీవర్డ్స్ ర్యాంక్ అయ్యాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే మీరు AHREFS టూల్ని యూజ్ చేయాలి. అయితే AHREFS టూల్ని బిగినర్స్ ఎవరు కూడా ఎఫర్ట్ చేయలేరు. మేబీ బ్లాగర్స్ కావచ్చు లేదా డిజిటల్ మార్కెటర్స్ కావచ్చు. అయితే మరి ఆల్టర్నేటివ్ ఏంటి? సో నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి వచ్చి స్టేట్ అంటే బ్లాగర్ విజయ్. AHREFS, మోస్, బస్సుమో సో ఇలాంటి ఎన్నో పెయిడ్ టూల్స్కి ఆల్టర్నేటివ్గా నేను పటేల్ Ubersuggest అనేటువంటి టూల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ టూల్లో మనకి కీవర్డ్ ఐడియాస్, అదేవిధంగా కంటెంట్ ఐడియాస్, సో SEO ఆడిట్, సైట్ వెరిఫికేషన్, సో ఇలాంటి ఎన్నో టూల్స్ని వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ Ubersuggest అనేది నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ టూల్ అనమాట. అయితే ఈ టూల్ని సో డిజిటల్ మార్కెటింగ్ టూల్స్లో మనం చెప్పుకున్నాం. సో ఇది ఒక పెయిడ్ టూల్ అని, సో ఇది ఒక ఫ్రీ టూల్ అని. అయితే వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క ప్లాన్స్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో వీటిని కొన్నిటిని ఏంటంటే సో ప్రీమియం వర్షన్కి చేంజ్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్లో మనం ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాము. మరి ఇంకేది కావాల్సి మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. ఎస్, సో ఈ పర్టికులర్ దీంట్లో మనం Ubersuggest గురించి తెలుసుకుందాము. ఇందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో గూగుల్లోకి వెళ్ళి Ubersuggest అని చెప్పి నేను సర్చ్ చేస్తున్నాను. సో Ubersuggest, సో ఈ Ubersuggest మీద సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకి సో neilpatel.com Ubersuggest అనేటువంటి ఒక లింక్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కానీ లేకపోతే వాటెవర్ టూల్ కానీ ఓపెన్ అవుతుంది. సో నేనేం చేస్తున్నాను అంటే సో ఇది ఒక SEO ఆడిటింగ్ టూల్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో మీ ఇండస్ట్రీ రిలేటెడ్ కీవర్డ్ కావచ్చు, లేకపోతే మీ కాంపిటీటర్కి సంబంధించినటువంటి డొమైన్ కావచ్చు, ఇలా ఏవైనా కూడా మీరు సర్చ్ చేసి వాటికి సంబంధించినటువంటి స్టాటిక్స్ని మీరు పొందొచ్చు అనమాట. కాబట్టి ఇది ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీవర్డ్ని సెర్చ్ చేద్దాం, లైక్ డిజిటల్ మార్కెటింగ్ అని కానీ లేదంటే డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సో ఇండియా సర్చ్ చేస్తున్నాను. సో మనకి సర్చ్ రిజల్ట్స్ కావాల్సిన ఇండియాకి సంబంధించిన కాంపిటీషన్ కూడా ఇండియాకి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అని పెడదాము. సో సర్చ్ అని చేశాను. సో నేను ఎప్పుడైతే సర్చ్ మీద క్లిక్ చేస్తానో సో నాకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి సో కీవర్డ్స్ రిలేటెడ్ ఐడియాస్ మొత్తాన్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక మనం సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి Ubersuggestలో సో ఓవర్వ్యూ అని మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఓవర్వ్యూ, సో ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అనేటువంటి కీవర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. సో దీని యొక్క సెర్చ్ వాల్యూమ్ యావరేజ్గా మంత్లీ 2900 సర్చెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించిన డిఫికల్టీ వచ్చేసి ఏంటంటే 24 ఉంది. సో అంటే ఈ కీవర్డ్ని మనం కనుక ఫోకస్ చేయగలిగితే సో ఈజీగా మనం ర్యాంక్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా పెయిడ్ డిఫికల్టీ కూడా ఏంటి అంటే సో పెయిడ్ డిఫికల్టీ వచ్చేసి ఏంటంటే సో పెయిడ్ ప్రమోషన్స్ చేసే ద్వారా మనం ర్యాంక్ అవ్వాలి అంటే సో 35% ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో 35 అంటే డిఫికల్టీ అంటే 35 ఉందన్నమాట. సో కాబట్టి అది కూడా పెద్ద విషయం కాదు. సో CPC వచ్చేసి ఏంటంటే ఈ పర్టికులర్ కీవర్డ్కి 70 రూపీస్ అనేది ఉంది. సో ఈ CPC అనేది ఏంటంటే సో పెయిడ్ ప్రమోషన్కి భాగంగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో అదేవిధంగా కిందకి వచ్చేసినట్టుగా చూసినట్లయితే సో ద యావరేజ్ వెబ్ పేజెస్ ర్యాంక్స్ 37 బ్యాక్లింక్స్ అండ్ డొమైన్ స్కోర్ ఈజ్ 84 ఉంది. సో ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే సో ప్రీవియస్ సో లాస్ట్ 3 months ఏవైతే ఉన్నాయో 4 months సో వాటికి సంబంధించిన డేటాని ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొబైల్లో ఏంటంటే సో డిసెంబర్లో వచ్చేసి చూడండి ఇక్కడ ఎన్ని సెర్చెస్ జరిగాయి. సో 372 మొబైల్ సెర్చెస్ జరిగాయి. అదేవిధంగా 3227 డెస్క్టాప్ సెర్చెస్ జరిగాయి. సో పైన ఉన్నది వచ్చేసి ఏంటి అంటే సో మొబైల్ సెర్చెస్, సో కింద ఉన్నది వచ్చేసి ఏంటి అంటే డెస్క్టాప్ సెర్చెస్ అనమాట. సో ఈ విధంగా మనకి యావరేజ్ సెర్చెస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో మీకు ఈ ప్రీవియస్ డేటా కూడా కావాలి అంటే సో మీరు గూగుల్తో సైన్ అప్ అయితే సరిపోతుంది. సో దాన్ని కూడా ఎలాగో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో సర్చ్ రిజల్ట్స్ అనమాట. సో SEO ద్వారా ఎన్నో సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. సో పెయిడ్ ప్రమోషన్ ద్వారా ఎన్ని వచ్చాయి, సో నో క్లిక్స్ ఎన్ని వచ్చాయి.
సో ఇక్కడికి వచ్చేసినప్పటికి ఏంటంటే సో అదర్ రిలేటెడ్ కీవర్డ్ ఐడియాస్ అన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ 2019, లిస్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, సో ఇలాగా. సో వాటికి సంబంధించినటువంటి కీ వాల్యూమ్, సో సెర్చ్ వాల్యూమ్ అనమాట. అదేవిధంగా సిపిసి. సో కింద కనుక వస్తే సో మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే సో నేను చెప్పాను కదా, సో సైన్ ఇన్ అయితే కనుక మనకి ఎక్కువ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంటెంట్ ఐడియాస్. సో ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ని బేస్ చేసుకొని సో ఎవరైతే సో బ్లాగ్స్ రాశారో అవి అనమాట. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి AHRF టూల్లో మాత్రమే వస్తాయి. సో AHRFs అనేది ఒక పెయిడ్ టూల్ అనమాట. AHRF అనేది ఒక పెయిడ్ టూల్ అనమాట. ఈ పెయిడ్ టూల్ని అందరూ యూజ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే Ubersuggest అనేది చాలా ఈజీగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ టాప్ 7 లిస్ట్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆ పర్టికులర్ టైటిల్ అండ్ బ్లాగ్ నేమ్ ఏదైతే ఉందో అది, అదేవిధంగా ఇక్కడ ఎస్టిమేటెడ్ విజిట్స్, తర్వాత ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయో కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ని ఎంతమంది షేర్ చేశారు, సో ఏ ప్లాట్ఫామ్లో ఎక్కువ షేర్ చేశారు, ఫేస్బుక్, పింట్రెస్ట్, ఇలాగనమాట. సో ఇలా ఎన్నో డీటెయిల్స్ని మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్తో సైన్ అప్ అవుదాం. సైన్ ఇన్ విత్ గూగుల్. అడిషనల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం పొందడానికి బ్లాగర్ విజిట్ టెస్టింగ్. నెక్స్ట్ సో నీల్ పటేల్ అయిన ఒక ఆన్లైన్ మార్కెటర్ అనమాట. సో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఈయన ఒకడు. హలో సో మనం లాగిన్ అయ్యాం కాబట్టి దాని రిలేటెడ్ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ ఏం రాలేదు. సో కీవర్డ్ ఐడియాస్ సర్చ్ చేద్దాం. సో ఆల్రెడీ మన డిజిటల్ మార్కెటింగ్ టూల్ సంబంధించిన కీవర్డ్ ఐడియాస్ క్లిక్ చేశాం కాబట్టి సో ఇక్కడ చూడండి. సో మీకు ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో సో మీరు వాటిని కావాలంటే క్లిప్ బోర్డ్ కాపీ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి చూసారా అప్గ్రేడ్. సో ఈ కీవర్డ్స్ అన్నీ సో మనకు కొంత లిమిట్ వరకు వీటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో బ్యాక్ లింక్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. సో ఏ బ్లాక్ ఎంత ఉంది ఏంటి, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో వీటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే పెయిడ్ వర్షన్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. సో మనకు అవసరం లేదు, అంత అవసరం లేదు, మనకు చూసుకోవచ్చు అంటే సో మనకి దీని మీద పర్టికులర్ బ్లాగ్ ఏదైనా కూడా మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆ పర్టికులర్ బ్లాగ్కి వాటికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో ఇది కనుక చూసినట్లయితే సో దీని ఓవర్ edureka.co అని సో edureka.co అని కదా. సో దీనికి సంబంధించిన సైట్ కనుక చూస్తే సో చూడండి ఇక్కడ మీరు వీళ్ళ యొక్క ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. సో 6,39,000 కీవర్డ్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఆర్గానిక్ మంత్లీ ట్రాఫిక్ ఎంత ఉంది, 14 lakhs ఉంది. అదేవిధంగా డొమైన్స్ కూడా 76 ఉంది. బ్యాక్ లింక్స్ వచ్చేసి 45,121 ఉన్నాయన్నమాట. సో ఇలా కనుక చూసుకున్నట్లయితే సో వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో SEO పైన సో ఇక్కడ వీళ్ళకి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఏంటి అంటే చూడండి. సో ఎన్ని కీవర్డ్స్, సో కీవర్డ్స్ ఎన్ని ర్యాంక్ అయ్యాయి, సో ఇలాగనమాట. సో 1 to 3లో ఎన్ని కీవర్డ్స్ ర్యాంక్ అయ్యాయి అంటే చూడండి. సో ఆల్మోస్ట్ 20,000 పైన ర్యాంక్ అయ్యాయి అనమాట. సో టాప్ 3లో. అదేవిధంగా 4 to 10లో సో 68,000 అయ్యాయి. సో ఈ విధంగా మనకి ఏంటంటే సో కంప్లీట్ అనాలిసిస్ని వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ సైట్ ఆడిట్స్ అలాంటివి ఏమైనా కావాలి అంటే సో ఒకసారి దీంట్లోకి వచ్చి సో లాస్ట్లో సైట్ ఆడిట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే సో మీకు ఏ సైట్ కావాలంటే ఆ సైట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లాగ్ సైట్ గురించే కావాలి. సో మీరు ఇక్కడ కనుక మీ పర్టికులర్ ఇది కనుక మీరు డొమైన్ నేమ్ని కనుక ప్రొవైడ్ చేస్తే సో మీకు వెంటనే ఒక ఇది వస్తుంది అనమాట. వెంటనే దానికి సంబంధించిన అనలైజ్ మొత్తం వస్తుంది. సో దీనికోసం మనం neelpatel.com అనే సైట్ని ఇద్దాం. సో ఇతని సైట్. సో సర్చ్ ఓన్లీ ఇండియా సర్చ్
వాల్యూమ్ సర్చ్ వస్తున్నాను. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సో ఆన్ పేజ్ స్కోర్ వచ్చేసి ఎంత ఉందండి, సో 82 ఉంది. అదేవిధంగా ఆర్గానిక్ ట్రాఫిక్ సో మంత్లీ 30 lakhs అనమాట. అదేవిధంగా ఆర్గానిక్ కీవర్డ్స్ కనుక చూసుకుంటే 10 lakhs కీవర్డ్స్ ర్యాంక్ అయ్యింది. బ్యాక్లింక్స్ కూడా సో ఆల్మోస్ట్ 26,000 బ్యాక్లింక్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి సో మొత్తం ఓవరాల్గా 150 పేజెస్ని మాత్రమే వీళ్ళు వన్స్ చెక్ చేస్తారు. సో విత్ కనుక చూసినట్లయితే సో 100 అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, సో అలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి ఇందులో కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా మొబైల్ యొక్క సైట్ యొక్క స్పీడ్, సో ఒక సైట్ సెర్చ్ ఇంజిన్స్లో ర్యాంక్ అవ్వాలి అంటే సైట్ లోడ్ అయ్యే స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే సో మొబైల్ స్పీడ్ వచ్చేసి సో మీకు ఇక్కడ వీళ్ళు ఇవి కూడా ఇస్తారనమాట మనకి. సో రికమెండేషన్స్ డెస్క్టాప్ టైం వచ్చేసి 1 second, అదేవిధంగా మొబైల్ టైం వచ్చేసి 2 seconds అనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్నో అడిషనల్ ఫీచర్స్ని మనకి వీటిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ సో 32 pages హ్యావ్ ఎ లో వర్డ్ కౌంట్, అదేవిధంగా 13 pages విత్ డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్స్, 8 pages విత్ డూప్లికేట్ టైటిల్ ట్యాగ్స్. సో ఇలాగా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాటిని అన్నింటినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మన సైట్లో ఏవైతే డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి సో మనం డిజిటల్ మార్కెటర్స్ కావచ్చు, లేకపోతే బ్లాగర్స్ కావచ్చు, వాళ్ళ బ్లాగ్స్ కావచ్చు, లేకపోతే క్లయింట్స్ బ్లాగ్స్ కావచ్చు, సో వాటన్నిటిని కూడా ఏంటంటే సో సర్చ్ ఇంజిన్ ఆస్పెక్ట్లో సో ఇంకా బెటర్ చేసుకోవడానికి సో ఇంకా మంచి ర్యాంకింగ్స్ పొందడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ టూల్ అయితే ఏంటి అంటే సో ప్రస్తుతానికి సో మేజర్ ఫీచర్స్ అన్నీ కూడా ఫ్రీ వర్షన్ ఉన్నాయి. సో వీటిని ప్రో వర్షన్ ప్రీమియం అంటే పెయిడ్ టూల్గా దీన్ని కన్వర్ట్ చేస్తున్నామని చెప్పి సో ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నారు. సో మేబీ ఈ వీడియో చేసే టైంకి అయితే మీకు ఇది ఫ్రీ వర్షన్ అవైలబుల్ ఉంది. సో మీకు పెయిడ్ వర్షన్ కావాలి అంటే సో పర్ మంత్ $10 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మేబీ ఒకవేళ అది ఛార్జ్ చేసిన తర్వాత మీకు ఏమైనా అప్డేట్స్ ఏమైనా అప్పటికి ఫ్రీ టూల్స్ ఏవైతే ఉన్నాయో సో ఫీచర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి నేను మళ్ళీ అప్డేటెడ్ వీడియో చేస్తాను. ఈ విధంగా మీరు ఊబర్ సజెస్ట్ని యూస్ చేసుకోవచ్చు. సో ఊబర్ సజెస్ట్ని యూస్ చేసుకొని సో మీ యొక్క ర్యాంకింగ్ ఎఫర్ట్స్ లేకపోతే మీ యొక్క సైట్ ఆడిట్ లేదా మీ కాంపిటేటర్స్ గురించి ఎన్నో డీటెయిల్స్ని మీరు తెలుసుకోవచ్చు. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి వాట్స్ యువర్ ఫీలింగ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా లైవ్ కంటెంట్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, సీ యూ.